హాయ్ ఎవ్రీవన్. రాబోయే ఫారెస్ట్ నోటిఫికేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ పెట్టారు. ఒకసారి అందులో చూడండి. అందులో ఒక యూనిట్ ఫారెస్ట్ సాయిల్ అండ్ దేర్ మేనేజ్మెంట్. అందులో కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా 3 రకాల సైకిల్స్ గురించి అయితే ఇచ్చారు. అందులో ఒకటి కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్. ఈరోజు మనం కార్బన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంతకు మించి ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు. పిహెచ్డీలో అసలే అవసరం లేదు. ఏం లేదు, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ ఎక్కువగా మనకి సముద్రాల్లో సింక్ అవుతుంది. ఓకే, సముద్రాల్లో సింక్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్. తర్వాత ప్లాంట్ బయోమాస్లో నుంచి అది సాయిల్ ఆర్గానిక్ కార్బన్గా మారుతుంది. ఇది కొన్ని ఏళ్ళు పడుతుంది. తర్వాత దీని నుంచి యానిమల్ బయోమాస్గా మారుతుంది. ఈ యానిమల్ బయోమాస్ 2 రకాలుగా ఉంటుంది. ఆర్గానిక్ కార్బన్గా మారుతుంది, ఆర్గానిక్ సాయిల్ కార్బన్గా, తర్వాత ఫాసిల్ ఫ్యూయల్గా కూడా మారుతుంది. ఈ ఫాసిల్ ఫ్యూయల్ నుంచి మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. తిరిగి మళ్ళీ ఈ సైకిల్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇది ఓవరాల్గా వ్యూ కార్బన్ సైకిల్ గురించి. ఇంతకు మించి ఎక్కువ చదవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.